పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం RRR ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికోసం ఈ బడ్జెట్లో 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. స్త్రీ శిశు సంక్షేమం, బాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని నిర్ణయించాం. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణను అప్పగిస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మరమ్మతులు, నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా లక్ష్యం. స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,736 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమాన అవకాశాలు కల్పించేది. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ, I understand democracy as something that gives the weak the same chance as the strong అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా నమ్మిన పై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పటికే మా ప్రభుత్వం ఆదివాసీల కొరకు కొమరం భీం కార్పొరేషన్, లంబాడాల కొరకు సంత్ సేవాలాల్ కార్పొరేషన్, ఎరుకల కొరకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలైన మాల మాదిగలకు 2 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్పొరేషన్ల ద్వారా ఈ వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాగులు, వంకలు ఉప్పొంగి మారుమూల గ్రామాలకు, తండాలకు ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ఆ సమయంలో అత్యవసర వైద్య సహాయం రోగులకు, గర్భిణీ స్త్రీలకు అందించడం ఒక సాహస కార్యక్రమం కన్నా తక్కువేమీ కాదు. మామూలు సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చిన్న చిన్న పనులకు కూడా పక్క ప్రాంతాలు వెళ్ళటానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రయాణం చేయవలసి వస్తుంది. అందుకే అలాంటి మారుమూల ప్రాంతాలన్నింటికీ సరైన రోడ్డు సౌకర్యం కల్పించగలిగితే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని మూలల్లో రోడ్డు సౌకర్యం లేని షెడ్యూల్ తెగల తాండాలు, గోడాలు మరియు చెంచు పెంటలకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనివల్ల వారి దైనందిన జీవితం సులభతరం అవుతుంది. గత ప్రభుత్వం 500 పైన జనాభా కలిగిన షెడ్యూల్ నివాస ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. అక్కడితో వాటిని మర్చిపోయింది. వారికి అవసరమైన కనీస సదుపాయాలు ఇప్పటికీ లేవు. వాటిని అభివృద్ధి పరిచే దిశగా మా ప్రభుత్వం ఈ కొత్త పంచాయతీలన్నిటికీ గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టించాలని సంకల్పించాం. గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, పండుగలు అత్యంత వైవిధ్యభరితంగా ఉంటాయి. వాటిని పాటిస్తూ కాపాడుకోవాల్సిన వారు ప్రాధాన్యం కూడా ఇస్తారు. ఇది పరిరక్షించడం మన బాధ్యత కూడా. అందుకే ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరని అత్యంత వైభవంగా ఫిబ్రవరి 2024లో 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించాం. అంతేకాకుండా సంత్ సేవాలాల్ జయంతికి కూడా 2 కోట్లు, నాగోబా జాతర నిర్వహణకి 1 కోటి రూపాయలు మంజూరు చేశాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన గురుకుల పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య వసతి అందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొల్పటానికి నిర్ణయించింది. ఒకే ప్రాంతంలో వేరువేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను 20 ఎకరాల స్థలంలో ఒకే చోట నిర్మిస్తాం. ఆ పాఠశాలకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన
అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. దీనితో వివిధ వర్గాల విద్యార్థుల మధ్య సంఘీభావం మరియు స్నేహభావం పెరిగి అంతరాలు తొలగిపోయేందుకు ఆస్కారం ఏర్పడి అందరికీ అత్యున్నత ప్రామాణిక విద్య అందుతుంది. షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించిన నిధులు ఖచ్చితంగా అందిస్తాం. ఆ నిధులు వేరే ఎటువంటి పథకాలకు మళ్లించకుండా 100% షెడ్యూల్ కులాలు తెగల కోసమే ఉపయోగిస్తాం. ఎస్సీ సంక్షేమం ఎస్సీ ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో 33,124 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం ఎస్టీ ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో 17,056 కోట్ల రూపాయలు